వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ యొక్క సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో భాగంగా మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఏంటంటే మీరు రేపు రాయబోయే గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి అంశాలలో ముఖ్యమైన అంశాలను మాత్రమే చెప్తున్నాము. ఈ పరీక్ష అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఇంకా డీటెయిల్డ్గా ఈ అంశాల గురించి అందుబాటులో ఉంచుతున్నాము. అయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఏంటంటే కంటి వెలుగు సంబంధించి గతంలో చాలాసార్లు అడిగారు. మరి ఇప్పుడెందుకు వార్తల్లో ఉంది అంటే కంటి వెలుగుని కూడా ఏం చేశారు, మన 2వ విడత అనేది ప్రారంభించారు. మనం చూస్తూ ఉంటాం కదా, బయట కొటేషన్ చూస్తాం, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అయితే చూడండి అసలు ఎంత మంచి స్కీమ్ అంటే ఇది. మనం కూడా జనరల్గా ఒక సాధారణ పౌరుడు వెళ్ళి హాస్పిటల్లో ఈరోజు చూయించుకుందామంటే డబ్బులతో కూడుకున్న పని. ప్రతిదీ మినిమం వెళ్ళిందంటే 1000, 2000, 5000 ఖర్చు అవుతున్నాయి. అలాంటి సందర్భంలో మన ఇంటి వద్దకే వచ్చి వైద్య నిపుణుల ద్వారా ఈ యొక్క పథకాన్ని అమలు చేయిస్తున్నారంటే ఇది రియల్లీ వెరీ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇది తెలంగాణలో మళ్ళీ దీని ద్వారా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నివారించవచ్చు. చాలామంది అసలు ఐ చెకప్ అనేది కంటిన్యూగా చేయించుకోకపోవడం వల్ల సైట్ పెరగడం లాంటి సమస్యలు కూడా తలెత్తినట్టు మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి అంశాల గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్న దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే ఫస్ట్ తొలి విడత ప్రోగ్రామ్ని కేసీఆర్ ఏం చేశారు, ఆగస్టు 15, 2015 మన మెదక్ జిల్లా, అప్పుడు మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో కేసీఆర్ ప్రారంభించారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో 2018 ఆగస్టు 15. అప్పుడు గవర్నర్ నరసింహన్ గారు ఉండేది. నరసింహన్ గారు అక్కడ మళ్ళీ గవర్నర్ నరసింహన్ గారు ఏం చేశారు, ఇదే ప్రోగ్రామ్ని ఎక్కడ లాంచ్ చేశారు, మహబూబ్ నగర్ జిల్లా మరికల్ గ్రామంలో లాంచ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మరికల్ గ్రామంలో ఎవరు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు. మరి ఇదే పథకాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు, మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలో మల్కాపూర్ గ్రామంలో ఎవరు, సీఎం కేసీఆర్ గారు. అయితే మొదటి విడతలో ఏంటంటే 1,54,00,000 1,54,00,000 మందికి పరీక్షలు చేసి 50 లక్షల మందికి కళ్ళద్దాలను కూడా పంపిణీ చేశారు. ఈ విధంగా కళ్ళద్దాలను పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి రెండవ విడత మనం చూసినట్లయితే రెండవ విడత కూడా గమనించినట్లయితే మరి రెండవ విడతలో ఏం చేశారు, రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాం వచ్చేసి 2023 జనవరి 18 రోజు ఇక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీ యొక్క 2023లో జనవరి 18 రోజు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే రోజు ప్రారంభించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని అందుకోసము అతిథులుగా వచ్చిన వాళ్ళని ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు, మన ఢిల్లీ నుంచి గౌరవ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు, కేరళ యొక్క గౌరవ సీఎం అయిన పినరై విజయన్ గారు, పంజాబ్ సీఎం అయిన భగవంత్ సింగ్ మాన్ గారు ఇక్కడ కలెక్టరేట్లో ప్రారంభించిండ్రు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ప్రారంభించారు. మరి ఈ సందర్భంగా ఏం చేయడం జరిగింది, అందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ సీఎం కేసీఆర్కు ఏం జరిగింది, సీఎం కేసీఆర్కు ఒక పురస్కారం అనేది వచ్చిందండి. అయితే సర్ చోటూరామ్ పురస్కారం. ఏంటి, సర్ చోటూరామ్ పురస్కారం అనేది కేసీఆర్ గారికి ఇచ్చారు. ఈ చోటూరామ్ పురస్కారం అనేది చూడండి, పంజాబ్కు చెందిన ప్రముఖ రైతు నాయకుడైన చోటూరామ్ గారి పేరు మీద జాతీయ పురస్కారానికి కేసీఆర్ గారు ఎంపికయ్యారు. తెలంగాణలో నిజంగా రైతుల కోసం సీఎం చేస్తున్న కృషి అవిరళమైన కృషి అని చెప్పేసి 2020 అని
వాళ్ళు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి 2023 జనవరి 5 రోజు ఇక్కడ రైతు సంఘం ప్రతినిధుల చేతుల మీదుగా సీఎం తరఫున మన వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ వారి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఈ కేసీఆర్ గారి తరఫున ఏ పురస్కారాన్ని, సర్ చోటూరాం పురస్కారాన్ని అందుకున్నారు. మరి చోటూరాం గారు గతంలో వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి పంజాబ్ రైతులకు సంబంధించి పంజాబ్లో ఏం చేశారు, పంజాబ్ రిలీఫ్ చట్టం అనే దాన్ని, పంజాబ్ రిలీఫ్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. పంజాబ్లో అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ తీసుకురావడంలో కృషి చేసిన వ్యక్తే సర్ చోటూరాం. అయితే పంజాబ్లో రుణదాతల నుండి ఎవరైతే ఈ రక్షించడానికి కోసము ఈ చట్టం అనేది అప్పుడు ఆ సందర్భంలో పంజాబ్ రైతుల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకురావడానికి వెనకాల కృషి చేసిన చట్టమే ఈ చట్టం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా కుమరం భీం యొక్క ఆదివాసీ భవనం, సేవాలాల్ యొక్క బంజారా భవనంని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? హైదరాబాద్లోని బంజారా హిల్స్లో 2022 సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ విమోచన విలీన దినాలు అనుకుంటూ జరుపుకున్నారు కదా. అయితే ఈ సెప్టెంబర్ 17 రోజు ఏం చేశాము, ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనం సేమ్ డే రోజు. దానికి ఆ సందర్భంగా ఇక్కడ మన ఇందిరా పార్క్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం అనేది నిర్వహించి అనేక కళారూపాల మధ్య చాలా పెద్ద భారీ బహిరంగ సభ కూడా నిర్వహించిన సందర్భము ఆ రోజు. అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, గిరిజనులకు సంబంధించి గౌరవంగా మేము మన తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులను గౌరవిస్తున్నామని చెప్పేసి వారికి గుర్తుగా కుమరం భీం ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనంని ప్రారంభించిండ్రు. మరి గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇదే రోజు గిరిజనులకు ఎంత శాతం రిజర్వేషన్, 10% రిజర్వేషన్ అనేది ఇస్తున్నట్లు, 10% రిజర్వేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి జీవో నంబర్ 33, జీవో నంబర్ ఎంత 33ని జారీ చేయడం జరిగింది. గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తున్నట్టు జీవో నంబర్ 33ని జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇంకొక ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ G+1 విధానంలో 1000 మంది కూడా కూర్చొనే ఆడిటోరియము, 250 మందికి పైగా సరిపోయే డైనింగ్ హాల్సు, VIP లాంజ్లు, ఫోటోగ్రఫీ, గిరిజనులకు సంబంధించిన కళాకృతులు, పెయింటింగ్స్ చాలా బాగా డిజైన్ చేసి ఏర్పాటు చేసిండ్రు ఇది. అంతేకాకుండా మరి రాష్ట్రంలోని గోండు కావచ్చు, కోయ, మరి పర్దాన్, తోటి, నాయక్పోడు, చెంచు వీళ్ళందరి యొక్క ఆదివాసీ సంస్కృతులకు సంబంధించిన అంశాలు ప్రతిబింబించేలా ఇక్కడ రూపుదిద్దుకున్నట్టు ఇక్కడ దేంట్లో ఈ మ్యూజియంలో, ఈ యొక్క బంజారా భవనంలో, ఆదివాసీ భవనంలో వీటికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. బంజారా భవనంలో కూడా ఏం చేశారు, లంబాడీల జీవన విధానము, సంస్కృతిని తెలిపే విధంగా కూడా గ్యాలరీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ తెలంగాణ స్టార్టప్ ఏది, ఖేతీకి ప్రతిష్టాత్మక ఎర్త్ షాట్ బహుమతి వచ్చింది. తెలంగాణ స్టార్టప్ పేరేంది, ఖేతీ. ఈ ఖేతీ అనే స్టార్టప్కు ఏ బహుమతి వచ్చింది, ఎర్త్ షాట్ బహుమతి. ఎర్త్ షాట్ బహుమతి అనేది ఎర్త్ షాట్ బహుమతి రావడం జరిగింది. ఎర్త్ షాట్ బహుమతి వచ్చింది. అయితే ఎందుకోసము అంటే తెలంగాణకు చెందిన ఖేతీ అనే స్టార్టప్ పర్యావరణ హితంగా ఉంది. చిన్న రైతులు కూడా తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందేందుకోసం ఏం చేస్తారు వీళ్ళు, గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ విధానం, తక్కువ ఖర్చు అనగా తక్కువ పెట్టుబడి మరియు పర్యావరణ హితంగా. అయితే మనం ఏ విధంగా చిన్న రైతులు కూడా సుస్థిర వ్యవసాయం చేయొచ్చు అని చెప్పేసి రూపొందించిన వీరి విధానాలకు ఖేతీ స్టార్టప్కి ఏదొచ్చింది అవార్డు, ఎర్త్ షాట్ బహుమతి అనేది వచ్చింది. అమెరికాలోని బోస్టన్లో జరిగిన పురస్కారంలో 6 విజేతలలో మన తెలంగాణ నుంచి ఖేతీ అనే స్టార్టప్ అనేది ఈ బహుమతిని గెలుచుకోవడం చాలా మెమొరబుల్ మూమెంట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఇందుకు గాను ఏం చేశారు, 1 మిలియన్ పౌండ్ల నగదు కూడా అందించారు. అయితే వీళ్ళు దాదాపుగా 1000 ప్రాజెక్టులని పరిగణలోకి తీసుకున్నారు ఈ పోటీలో. వీరు ఏం చేశారు మరి ప్రత్యేకంగా
ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్, మరి ఈ పర్యావరణాన్ని పరిరక్షించి మరియు ఈ పర్యావరణాన్ని పునరుద్ధరించే కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క పురస్కారంలో ఖేతి అనే స్టార్టప్, పేర్లోనిది ఖేతి అంటే చేను, ఇక్కడ ఖేతి అనే స్టార్టప్ గుర్తుంచుకోండి. ఈ పురస్కారాన్ని మరి బ్రిటన్ యువరాజు ఎవరు? బ్రిటన్ యువరాజు విలియం ఏర్పాటు చేశారు. మనం ఏదో పైన తెలంగాణ ఖేతి అని చదువుకోవద్దు, దీనికి సంబంధించిన లోతైన అవగాహన ఉండాలి. ఎందుకోసం అంటే దీన్ని బ్రిటన్ యువరాజు అయిన విలియం గారే ఏర్పాటు చేసి స్వయంగా ఏర్పాటు చేసిన ఈ బహుమతి. మరి గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ అంటే ఏంటి అంటే పంటలకు క్రిమి కీటకాల నుండి ఇతర సమస్యల నుండి రక్షణ లభించేందుకోసం పంటలకు ఈ బాక్సులు క్రిమి కీటకాలు ఇట్లాంటి చీడ పురుగుల నుండి కూడా రక్షించేందుకోసము ఈ యొక్క విధానంలో వీళ్ళు తయారు చేశారు. మరి ఈ విధానంలో తక్కువ నీటిని కూడా అవి తీసుకుంటున్నాయి, తక్కువ నీటిని కూడా తీసుకుంటాయి, 7 రెట్లు ఎక్కువ ఉత్పత్తినిస్తున్నాయి పాత వాటితో పోలిస్తే. ప్రామాణిక గ్రీన్ హౌస్తో పోలిస్తే ఖర్చు కూడా తక్కువ ఉంది. దీని యొక్క వ్యవస్థాపకులు ఎవరు? కౌశిక్ కప్పగంతుల గారు. కౌశిక్ గారు ఖేతి కౌశిక్ కప్పగంతుల గారు. నెక్స్ట్ దీని తర్వాత కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఇప్పుడు రేపు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో భాగంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. అయితే ముఖ్యంగా రక్తహీనత నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ 2022 డిసెంబర్ 21 2022 రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు కొత్త కామారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. మరి ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2000 రూపాయల విలువ గల 2000 రూపాయల విలువ గల ఈ యొక్క న్యూట్రిషన్ కిట్ను గర్భిణులకు 2 సార్లు ఇస్తారు. 2 సార్లు ఎప్పుడు 5వ నెల ప్రెగ్నెన్సీ అండ్ 9th మంత్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి 2 సార్లు ఇస్తారు. 5వ నెల ప్రెగ్నెన్సీ మరియు 9వ నెల ప్రెగ్నెన్సీలో భాగంగా. అయితే 2022 డిసెంబర్ 21 రోజు, ఇదే రోజు ముఖ్యంగా ఈ రక్తహీనత సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండాలని చెప్పేసి 9 జిల్లాలలో ఈ కార్యక్రమం, ఒకటి ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే గిరిజనులలో ముఖ్యంగా ఫస్ట్ టార్గెట్ ఏరియాస్ వచ్చేసి గిరిజన ప్రాంతాలలో కూడా రక్తహీనత సమస్యలతోని ఐఎంఆర్ ఎంఎంఆర్ ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఉండేందుకోసము ఏర్పాటు చేశారు. మళ్ళీ ఆ తర్వాత వికారాబాద్ కావచ్చు, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డిలో ఎలాగో మనం చదువుకున్నాము, కామారెడ్డిలోనే ప్రారంభించారు. తెలంగాణలో 1,25,000 మంది గర్భిణులకు 2 దశలలో ఇస్తున్నారు. ప్రభుత్వం 50 కోట్ల ఖర్చు చేసింది. మరి ఇందులో ఏముంటాయంటే మొదటిసారి ఇచ్చే కిట్ విలువ 1962 రూపాయలు ఉంటుంది. మొదటిసారి ఇచ్చే కిట్ విలువ 1962 రూపాయలు ఉంటుంది. 1962 రూపాయలు. మరి రెండవసారి ఇచ్చే కిట్ విలువ 1818 రూపాయలు ఉంటుంది. అయితే ఈ కిట్లో వస్తువులు ఒకటి వచ్చేసి న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ వచ్చేసి దీంట్లో హార్లిక్స్ ఉంటుంది 2 బాటిళ్ళు. హార్లిక్స్ 2 బాటిళ్ళు ఒక్కొక్కటి కేజీ చొప్పున ఉంటుంది. ఒక్కొక్క కేజీ చొప్పున. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ 9th మంత్ వరకు వెళ్తారు కాబట్టి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి హార్లిక్స్ బాటిళ్ళు. నెక్స్ట్ ఖర్జూరా 1 కేజీ ఉంటుంది. ఖర్జూరా ఎంత? 1 కేజీ, రెండవ ఐటమ్. మరి మూడవ ఐటమ్ వచ్చేసి నెయ్యి 500 గ్రామ్స్. కొంచెం ఆప్షన్స్ ఆన్సర్ పెట్టేటప్పుడు నెయ్యి 1 కేజీ అంటే, ఎందుకంటే నెయ్యి ఎక్కువ కాస్ట్లీ ఉంది కాబట్టి మనకి 2000 రూపాయల్లో రావాలంటే 500 గ్రామ్స్ ఇచ్చారని చెప్పేసి కొంచెం అలా థింక్ చేయండి. ఆ తర్వాత ఐరన్ సిరప్ వచ్చేసి 3 బాటిళ్ళు ఐరన్ సిరప్ వచ్చేసి 3 బాటిళ్ళు. నెక్స్ట్ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ కూడా. అంతేకాకుండా ఒక కప్పు, ఇంకా దాంతోపాటు ఒక కప్పు కూడా ఉంటుంది, ఒక ప్లాస్టిక్ బుట్ట, ఒక వస్త్రపు సంచి కూడా ఉంటుంది. ఓకే, ఇది ఈ కార్యక్రమానికి తమిళనాడులో అమలవుతున్న అమ్మ మెటర్నిటీ పోషకాహార కిట్ని ఆదర్శంగా తీసుకున్నాం. దేన్ని? అమ్మ మెటర్నిటీ పోషకాహార కిట్ అనేది ఆదర్శంగా తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
తాండూరు పప్పుకు, తాండూరు కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. భౌగోళిక గుర్తింపుకు సంబంధించి తాండూరు పప్పు. మరి అటువైపు చూస్తే మన రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆత్రేయపురం పూతరేకులకు సంబంధించి కూడా భౌగోళిక గుర్తింపు వచ్చింది. అయితే ఇక్కడ తాండూరు కందిపప్పుకు సంబంధించి దేశంలోనే తాండూరు పప్పు అనేది జిఐ ట్యాగ్ లభించింది. దీనికి మరి ఎవరు ప్రకటించింది ఈ అంశాన్ని మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రకటించుకున్నారు. మాకు ఈ విధంగా జిఐ ట్యాగ్ లభించింది అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రంలో పంటల పరంగా చూసినట్లయితే పంటల పరంగా ఏ కేటగిరీలో పంటల పరంగా మొదట భౌగోళిక గుర్తింపు పొందింది తాండూరు కందిపప్పు. ఉద్యాన పంటల పరంగా అని చూసినట్లయితే మాత్రం ఏపీలోని బంగన్పల్లి మామిడికి గుర్తింపు పొందింది. సో పంటల పరంగానేమో తాండూరు, మరి ఉద్యాన పంటల పరంగా ఆంధ్రప్రదేశ్లోని ఏది బంగినపల్లి మామిడి. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో కూడా మనం కంది సాగు చేస్తున్నారు అఫ్కోర్స్, కానీ ఇక్కడ మన తాండూరు కందిపప్పును పోలినటువంటి అంత మంచి రుచి వాసన అనేది ఉండదు. మరి ఇక్కడ నేల స్వభావంలో కూడా పప్పు అనేది చాలా రుచికరంగా ఉండడం వల్ల డిమాండ్ కూడా ఎక్కువనే ఉంది దీనికి. మరి పప్పు వండిన పప్పుని కూడా 2 రోజులైనా కానీ పాడవకుండా ఉంటుంది. ఇది దీని యొక్క విశేషత. అంతేకాకుండా తాండూరు కందిపప్పుకు సంబంధించి పప్పులో 22 నుండి 24% ప్రోటీన్ ఉంటుంది. 22 నుండి 24% ప్రోటీన్ ఉంటుంది. అయితే ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారు కూడా ఈ తాండూరు కందిపప్పుకు సంబంధించి చేసిన కృషిలో భాగంగా ఇంకా వాటిని మాడిఫైడ్ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరి కృషికి దక్కిన ఫలితమే ఈ జిఐ ట్యాగ్ అనేది లభించడం. అయితే భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులలో చివరగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మనం 2004-05లో లభించింది. ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి కరీంనగర్లోని సిల్వర్ ఫిలిగ్రీలు. ఎక్కడ కరీంనగర్లోని సిల్వర్ ఫిలిగ్రీలు 2007-08. ఇంకా దెన్ ఆఫ్టర్ నిర్మల్ పెయింటింగ్స్, తర్వాత నిర్మల్ ఫర్నిచర్కు 2008-09 కొయ్య బొమ్మలకు కూడా. నెక్స్ట్ చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ ఎక్కడ సిద్దిపేట 2010-11. ఈ 2010-11లోనే పెంబర్తి లోహ మెటల్స్ జనగాం. హైదరాబాద్ హలీం కూడా హైదరాబాద్ నుండి భౌగోళిక గుర్తింపు పొందింది. మరి గద్వాల్ చీరలు కూడా జోగులాంబ గద్వాల్ 2010-11. ఆ తర్వాత 2011-12లో సిద్దిపేట గొల్లబామ చీరలు ఎక్కడ సిద్దిపేట. చాలాసార్లు వీటిని జతపరచండి అని కూడా మనకు అడుగుతున్నారు. మీకు అందుకోసం అని చెప్పేసి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నారాయణపేటలోని చేనేత వస్త్రాలకు కూడా నారాయణపేట. అంతేకాకుండా పోచంపల్లి ఇక్కత్ చీరలు యాదాద్రి భువనగిరి. అంతే మరియు నెక్స్ట్ డోక్రా మెటల్ వచ్చేసి ఆదిలాబాద్ లేదంటే ఇప్పుడు ఆసిఫాబాద్ అని చెప్పుకోవచ్చు. ఆసిఫాబాద్ దగ్గర ఉన్న ఆసిఫాబాద్. నెక్స్ట్ దురీస్ వరంగల్. అయితే పుట్టపాక తెలియా రుమాలు వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పుట్టపాక తెలియా రుమాలు 2020-21లో వచ్చింది. చివరగా తాండూరు కందిపప్పు ఏ జిల్లా వికారాబాద్. ఏ సంవత్సరం 2022-23 గాను వికారాబాద్ నుండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ.